వరదలతో నష్టపోయిన మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లలను వదిలారు. భారీ వర్షాలకు వలలు తెగి తెప్పలు కొట్టుకుపోయి మత్స్యకారులను తీవ్ర నష్టం జరిగిందన్న మంత్రి బాధితులకు ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి సహా మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చెర్లలలో కుంటలలో కులవృత్తిని ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్ లో కూడా ఇంతకు ముందు చేపలు వదులుకున్నాం. కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక 4-5 లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా మత్స్యకార సోదరులు అడగటం జరిగింది. వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు. తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు, అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే ఆగస్టు నెలలో కని విని ఎరగని వరదలు వచ్చాయి, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఆ వరదల్లో నా మత్స్యకారులు వారు నిత్యము వాడే వలలు గాని తెప్పలు గాని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. నా మత్స్యకార సోదరులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా వీలైనంత తొందరలోనే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రభుత్వ పక్షాన ఎలా చేయాలి అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. తప్పకుండా నష్టపోయిన వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు